ఫ్రెండ్స్, దుర్మార్గుడైన ఈ హరిబాబు వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో తెలిస్తే నిజంగా అసలు రక్తం మరిగిపోతుంది. ఎందుకనంటే ఇతను వాట్సాప్ చాటింగ్‌లో వైష్ణవి మీదున్న కోపాన్ని, వైష్ణవి మీదున్న పగని, అయితే వైష్ణవిని ఎలా చంపాలి ఇలాంటి అన్ని విషయాల్ని కూడా తను తెలుసుకోవడం అయితే జరిగింది. తను చేయడం అయితే జరిగిందనమాట చాటింగ్‌లో. అయితే నిజానికి వీడికి అంటే ఈ హరిబాబు అనేవాడికి పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలున్నాయి. అయితే ఆ విషయం కొన్ని కొన్ని సందర్భాలలో వైష్ణవి కంటపడేది. అయితే అదే విషయాన్ని తను యూట్యూబ్ ద్వారా తెలిపింది. కానీ చాలామంది అది వ్యూస్ కోసం చేసిందేమో అనుకునున్నారు. ఎందుకనంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటి అంటే వ్యూస్ కోసం చేసినప్పటికీ కూడా మ్యాటర్ ఏంటి అంటే వ్యూస్ కోసం చేసిందని మనం చెప్పలేం. ఎందుకంటే తన బాధని తను యూట్యూబ్ ద్వారా చెప్పుకుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయి కొంచెం ఆహ్, మామూలుగా మాట్లాడుతుండటం వల్ల అందరూ ఏమనుకున్నారంటే అది వ్యూస్ కోసం చేసిందేమో అనుకున్నారు. కానీ తనలో ఉన్న బాధని తను అలాగ చెప్పిందనమాట. నిజం చెప్పాలి అంటే ఆహ్, వైష్ణవి తన బాధని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది. కాకపోతే వాట్సాప్ చాటింగ్‌లో ఏం బయటపడిందంటే, చాలా అమ్మాయిలతో వీడికి సంబంధం ఉన్నట్టు, అలాగే ఈ అమ్మాయి మీద కోపం అంటే తన పేరు మీద డబ్బులు ఇవ్వలేదని చెప్పేసేసి చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉన్నాడనమాట. అయితే ఇక వీడేంటంటే మెయిన్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తన వెనకాల ఉన్న డబ్బు, అలాగే తన సంబంధించిన అంటే ఏదో ఒక రకంగా అంటే నెల నెల యూట్యూబ్ నుంచి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళు రూ. 5,00,000 ఇచ్చారు. ఇది కాక పొలం కాదు ల్యాండ్ అనమాట. ల్యాండ్ తన పేరు మీద రాస్తారు. ఏదో ఒక రకంగా డబ్బులు గుంజుకుందాం అనుకుని తనతో మంచిగా నటిస్తూ నాటకాలు ఆడాడనమాట. పాపం అమాయకురాలు వైష్ణవి తనేంటంటే మోసపోయింది. అప్పటికి పాపం ఈ పిల్ల చిచ్చరపిడిగే తనకున్న వయసుకి కానీ, తనకి కానీ చాలా అంటే చాలా ఇదిగా చేసింది. అయితే ఇక ఆ పరంగా చూసుకున్నట్టయితే, ఈ వైష్ణవికి సంబంధించిన చాటింగ్ అంటే ఆ అమ్మాయిని ఎలా చంపాలి? ఏ విధంగా ఆ అమ్మాయి ఎప్పుడు పడుకుంటుంది? ఎప్పుడు నిద్రలేస్తుంది? ఆ అమ్మాయికి ఏమంటే భయం, ఏమంటే భయం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ అన్నయ్యలతో, వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. వాట్సాప్ చాటింగ్ అనమాట. చాలా ప్రీ ప్లాన్డ్‌గా చేసాడు అన్ని పనులు. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటుండదు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్